మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం ద్వాదశి రాత్రి 12 లోపు నీళ్ళల్లో పసుపు వేసి ఈ ప్రదేశంలో పెట్టండి. చాలు. పసుపు కరిగిపోయే లోపే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. కుబేర యోగం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. గురువారం రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితం కలుగుతుంది. అదృష్టము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. వితిన్ సెకండ్స్లో ఫలితం వస్తుంది. ఎందుకంటే పసుపుకు అంత శక్తి ఉంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తూ ఉంటారు. దేవి ఆలయాలలో నవరాత్రి పూజ సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. ఇటువంటి పసుపును నీటిలో వేసి అక్కడ పెడితే ఆ పసుపు కరిగేలోపే మీ కష్టాలు తీరిపోతాయని పరిహార శాస్త్రంలో ఉంది. మరి గురువారం రోజు నీటిలో పసుపు వేసి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రారబ్ధ కర్మల నుండి తప్పించుకోవాలని చూసిన ఒక దర్జీవాడి కథను విందాం. ప్రారబ్ధం పూర్వకాలానికి సంబంధించినది. వెనకటి కర్మల వల్ల ఏర్పడింది. ఓసారి చేసేసిన కర్మలను మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోలేం. దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్ధాన్ని కూడా మనం మార్చుకోలేం. ప్రారబ్ధ కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగిన ఈ సంఘటనను కథగా ఉత్తర భారతదేశంలోని సత్సంగాల్లో చెప్పారు. నాస్తికుడు ఓ రాత్రి తన దుకాణంలోనే కూర్చుని బట్టలు కుడుతూ పక్కనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికథను విన్నాడు. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు. చెడైనా మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి అనుసరించి తీరాలి అని చెప్పాడా హరిదాసు. ఆ మాటలు విన్న నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో, మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించగలడు అని గట్టిగా చెప్పాడు. కొంత ఆధ్యాత్మిక పరిపక్వత గల ఆ హరిదాసు ఇలా బదులు చెప్పారు. ఈ రాత్రికి నీకు కరకర ఆకలి వేస్తూ ఉన్నా ఎవరో బలవంతంగా తినిపించటం వల్లే నువ్వు తినాలని నీకు రాసిపెట్టి ఉంది. దానిని తప్పించుకోగలవేమో చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది అని హరిదాసు సమాధానం ఇచ్చాడు. అప్పుడు దర్జీవాడు, తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకొని చస్తే నేను తినను. రేపు ఉదయం మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పింది తప్పని తీరతాను అని అన్నాడు. ఆయన మాటలకు హరిదాసు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో ఇంటి నుంచి దర్జీవాడి భార్య తన భర్త కోసం అన్నం తీసుకువచ్చింది. ఆకలి లేదంటే నేను కలిపి పెడతాను, 2 ముద్దలు తినండి, రాత్రంతా పని చేయాలిగా అని బతిమిలాడసాగింది. దర్జీవాడు వెంటనే భార్యకు చెప్పా పెట్టకుండా దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు. విశాలమైన ఓ చెట్టెక్కి దాన్ని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు. తెల్లవారేదాకా అతను చెట్టు దిగదలుచుకోలేదు. కొద్దిసేపటికి 3 బాటసారులు ఆ చెట్టు కింద ఆగి అన్నం మూటలు విప్పారు. రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మర్నాడు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించదలుచుకున్నారు. విస్తల్లో అన్నం వడ్డించుకొని తినబోతూ ఉండగా దగ్గర నుంచి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. భయంతో వాళ్ళు 3 లేచి పరుగు లంకించుకున్నారు. వాళ్ళు వదిలి వెళ్ళిన ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించటమే కాక వాటి నుంచి కమ్మటి వాసనలు వేయసాగాయి. ఈ విధి తనకు పెట్టే పరీక్షగా తలచి పట్టుదలగా ఉన్న దర్జీవాడు చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని ముట్టలేదు. నిద్రకు ఉపక్రమించాడు. కొద్దిసేపటికి దర్జీకి అలికిడి వినబడటంతో కిందికి చూస్తే 3 కొత్త వ్యక్తులు కనిపించారు. గ్రామంలో నుంచి వాళ్ళు దొంగిలించి తెచ్చిన నగల మూటల్లోని నగలను పంచుకున్నారు. ఆహా, దేవుడు ఎంత దయామయుడో కదా, మన ఆకలిని గుర్తించి మన కోసం అన్నం సిద్ధం చేశాడు అని ఆహారాన్ని చూసి
చెప్పాడు ఒక దొంగ. వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ చెప్పాడు, మూర్ఖుడా, ఇది దేవుడి పని కాదు. ఎవడో మనం దొంగిలించాక ఇక్కడికే వస్తామని కనిపెట్టి ఈ భోజనాన్ని అమర్చాడు. దీంట్లో ఏ విషమో కలిపి ఉంటే మనం తిని చావగానే ఈ నగలను కాజేయాలని వాడు ఎత్తువేసి ఉంటాడు. అవును, ఈ భోజనం ఏర్పాటు చేసిన వాడు ఈ చుట్టుప్రక్కలే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వాణ్ణి వెతుకుదాం పదండి అని మూడో దొంగ చెప్పాడు. దొంగలు ముగ్గురు తమ దగ్గర ఉన్న కాగడాలతో కాసేపు వెతకగానే చెట్టు కొమ్మల్లో దాక్కుని ఉన్న దర్జీ వాణ్ణి చూసి కిందికి దింపారు. దీంట్లో ఏం కలిపావు? అసలు మేం ఇక్కడికి వస్తామని నీకెలా తెలుసు అని అతనిని గద్దించారు దొంగలు. దాంతో దర్జీ భయపడి ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు. వాళ్ళు దర్జీవాడి మాటలు విశ్వసించలేదు. సరే, నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను అని ఆజ్ఞాపించారు. కానీ దర్జీవాడు మాత్రం ఇప్పుడు కాదు, సూర్యోదయం అయ్యాక తింటాను అన్నాడు. దర్జీవాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించకపోవడంతో దొంగలు ముగ్గురికి అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది. దాంతో వెంటనే ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు. చంపండి, అప్పుడు నేను విధిని జయించిన వాణ్ణి అవుతాను, కానీ తినను అని మొండిగా చెప్పాడు దర్జీవాడు. అప్పుడు ఒక దొంగ వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుతాం అని వాణ్ణి కదలకుండా పట్టుకున్నాడు. రెండో దొంగ దర్జీవాడి నోరు పగలదీస్తే మూడవ వాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీళ్లు తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోనికి దిగేలాగా చేశాడు. ఎంతసేపటికి వాడు చావకపోవటంతో ఆ దొంగలు అతను నిజమే చెప్పాడనుకున్నారు. అందులో విషం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధపడ్డావు, కానీ ఎందుకు తిననన్నావు అని ఆశ్చర్యంగా అడిగారు దొంగలు. తను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకు వివరించాడు దర్జీవాడు. మర్నాడు వాడు హరిదాసు దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. ప్రతిదీ మన ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీకు ఇప్పుడు అర్థమయ్యిందా? నా మాటలకు నీకు రోషం వచ్చింది. ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవటం, ముగ్గురు బాటసారులు అన్నం తేవటము, పులి అరవటము, వాళ్ళు పారిపోయాక దొంగలు రావటము, వాళ్ళల్లో ఒకరికి అది విషం కలిపిన అన్నం అని అనుమానం కలగటం మొదలైనవన్నీ కూడా నీ ప్రారబ్ధ కర్మను తీర్చడానికి సహకరించడానికి ఆ విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరు కావు. ప్రతి ప్రారబ్ధ కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం ఉన్న లేదా లేని అనేక సంఘటనలు, వస్తువులు, మనుషులు అందుకు సహాయకారులుగా ఉంటారు అని వివరించాడు హరిదాసు. ఆ దర్జీవాడి పేరు మాలుకా దాస్. ఇప్పటి అలహాబాద్ దగ్గరలో ఉన్న కడేకి మాయి అనే గుడి దగ్గర ఆ తర్వాత అతను తపస్సు చేసుకుని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ధనం చేతిలో నిలవట్లేదని, సంపాదించిన ధనం సరిపోవటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ధనం విషయంలో ఇబ్బంది పడేవారు చక్కగా గురువారం రోజు పసుపుతో ఈ పరిహారం చేసుకోండి. పసుపుకు గురువారానికి సంబంధం ఉంది. అదేమిటంటే గురువారానికి గురుడు అధిపతి. గురుడు పసుపు రంగుకు సూచకం కనుక పసుపును గురుడికి ఎంతో ఇష్టమైన రంగుగా భావిస్తారు. పసుపుతో ఏ పరిహారం చేయాలన్నా గురువారం రోజు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఇంతకీ ధన సమస్యలు పోవాలంటే ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ గురువారం రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక చెంచాడు పసుపును తీసుకొని మీ కుడి చేతిలో వేసుకుని పిడికిలిని బిగించి పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరగండి. హాల్, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ ఇలా అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మా ఇంటికి ఉన్న చెడంతా కూడా పోవాలి, మా ఇంట్లో అస్సలు ధనం నిలవట్లేదు, ఖర్చు అయిపోతుంది, ఆ ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారిపోయేలాగా చూడు దేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా గదులన్నీ తిరిగేసిన తర్వాత ఈ వస్తువును తీసుకుని వెళ్ళి ఒక గ్లాసుడు నీటిలో వేయండి. పసుపంతా నీటిలో కరిగిన తర్వాత ఈ పసుపు నీటి గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూల రహస్యంగా పెట్టండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన గ్లాసులోని నీటిని మరునాడు ఉదయం తీసి షింకులో కానీ ఏదైనా ఒక మొక్క మొదట్లో కానీ పోసేయండి. పరిహారం చేయటం వలన పసుపు నీటిలో కరిగేంత టైంలోనే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.